వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ ఏంజిల్స్, మన యొక్క కలెక్టివ్ బ్యూటీని చూసి ఒకరు అబ్సెస్ అయ్యారంట. ఎవరు వాళ్ళు అంటే అట్రాక్ట్ అయ్యారంట. ఎవరు వాళ్ళు మీకు తెలుసా? పాజిటివ్గానా నెగిటివ్గానా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా ఏంజిల్స్, హయ్యర్ సెల్ఫ్ గాడ్స్, ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క బ్యూటీని చూసి. ఎస్, ప్రెసెంట్ మీ ఎనర్జీ ఈ విధంగా ఉందండి. సూపర్. ఎవరు ఏంటి అనేది క్లియర్గా చూద్దామండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో మీకు డబ్బులు రావటం వాళ్ళు చూసారంట. సో ఎలాగైనా పనిని కానీ మిమ్మల్ని కానీ ఆపాలి అని అనుకున్నారంట, బాధ పెట్టాలి అని అనుకున్నారంట. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి మీకు ఏదైతే మర్యాద ఉందో, సమాజంలో గౌరవం ఉందో మీకు జస్టిస్ జరుగుతుందండి. కంగ్రాచులేషన్స్. ప్రజెంట్ మీరున్న స్థాయి, మీరున్న పేరు, మీకున్న వాల్యూ సొసైటీలో అది మీకు జస్టిస్. అది మీ వర్త్ అండి. అది మీకు ఖచ్చితంగా దక్కి తీరాల్సిందే. ఆ మర్యాద మీరు చేసుకున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. అంటే మీ యొక్క సెల్ఫ్ని మీరు కేర్ చేస్తున్నారు. సో మీరు ఎంత అయితే మీ సెల్ఫ్లో చేసుకుంటారో, ఎంతైతే మిమ్మల్ని మీరు కేర్ చేసుకుంటారో యూనివర్స్ మీకు అంతా ఇస్తుంది. అంటే స్వార్థంగా ఉండమని కాదు, సెల్ఫ్ కేర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అది జీవితంలో ఒక భాగమే. ఓకేనా? ఒక న్యూ పర్సన్ అండి. సో మీ హౌస్లో పర్సన్ మీతో గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంటే, మీరు ముందుకు వెళ్ళడం ఇష్టం లేక ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. ఎస్, మీతో మాట్లాడి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చెప్తే ఎలా చేస్తారు అని చెప్పి రాసుకుంటున్నారండి వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజిల్, ఇదేంటి? ఎస్, ఎలాగైనా సరే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి అని ఆలోచిస్తున్నారంట. సో ఎవరు అట్రాక్ట్ ఏంజిల్? ఎస్, ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ ప్రపోజల్ ఇద్దామని ఆలోచనలో ఉన్నారంటండి. కంగ్రాచులేషన్స్, న్యూ పర్సన్. ఇంకా చెప్పండి ఏంజిల్. ఎస్, కొంతమంది ఏంటి అంటే మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తే మీరు సెటిల్ అయిపోతారు, మీకు కొత్త లైఫ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు అనుకున్న విధంగా మీతో ఇంతకు ముందులాగా ఆటలు ఆడలేరు అని చెప్పి బాధపడుతున్నారంట. అలాగే మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పడేలాగా ఇంకో పర్సన్ మీ జీవితంలోకి రాకుండా చేయాలి అని చెప్పి మీ ఇంట్లోనే ఒక టాక్సిక్ ఫాదర్ అయి ఉండొచ్చు, టాక్సిక్ బ్రదర్ అయి ఉండొచ్చండి. హోమ్ ఎనర్జీ క్లియర్గా చూపిస్తుంది. దగ్గర వాళ్ళు మీతో రెగ్యులర్గా మాట్లాడుతున్న వాళ్ళు అనుకుంటున్నారంటండి. మీకు ఒక సపోర్ట్ అనేది దొరికేస్తుంది. మళ్ళీ వాళ్ళ కంట్రోల్లో మీరు లేకుండా వెళ్ళిపోతారు అని చెప్పి ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తున్నారంటే దానికి జడ్జిమెంట్ ఇచ్చారండి. సూపర్, డబుల్ కంగ్రాచులేషన్స్. స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి. ఇది డివైన్ డిసిషన్ అండి. దీంట్లో ఎలాంటి చేంజ్ లేదు. ఓకేనా ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి హీరోఫాంట్ ఎనర్జీ ఏంటి, ద హీరోఫాంట్ ఎనర్జీ ఏంటి? బ్యాలెన్స్. మీరు చాలా బ్యాలెన్స్డ్ అండి. ఎలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్లోనైనా సరే మిమ్మల్ని మీరు ఇట్టే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఎక్కువగా ఎమోషనల్ అవ్వరు. అండ్ అది సిచ్యువేషన్ మీకు అర్థం కాకపోయినా సరే కొంత టైం వెయిట్ చేసి దానిని అర్థం చేసుకొని ముందుకెళ్తారు. సో డివైన్ అనేది డివైన్కి మీరు చాలా బాగా నచ్చుతున్నారండి. క్లియర్గా తెలిసిపోతుంది. డివైన్ మీకు గైడ్ చేస్తున్నారు, ఎవరేంటో చెప్తున్నారు. మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ఇంత క్లియర్గా ఏంజల్ మెసేజెస్లో ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాన్ని ఈ జన్మలో ఏంజల్స్ ఎవరికి ఇవ్వరండి. ఎస్, మీకు వస్తున్న ఎకనామికల్ ప్రాస్పారిటీ కావచ్చు అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఏంజల్ మీ దగ్గర నుంచి తీసుకోరండి. క్లియర్గా మీ పాత్ అనేది, లైఫ్ పాత్ అనేది ఈ లైఫ్లో 0404 ఎందుకైతే వచ్చారో, ఏ పర్పస్తో అయితే వచ్చారో అది ఖచ్చితంగా మీరు చేసి తీరుతారండి. దానిని ఎవ్వరు ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి ఏంజిల్స్ క్లియర్గా చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్, ఈ న్యూ పర్సన్ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఏంజిల్స్? ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి న్యూ పర్సన్ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు? కలెక్టివ్కి న్యూ పర్సన్ విషయంలో ట్విన్ ఫ్లేమ్ అండి. ఎవరైతే న్యూ పర్సన్ ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి ట్విన్ ఫ్లేమ్. ఓకేనా? ట్రస్ట్ ద మ్యాగ్నెటిక్ పుల్ ఆఫ్ యువర్ ట్విన్ ఫ్లేమ్, ఇట్ విల్ గైడ్ యూ టువర్డ్స్ దెమ్. ఓకేనా? ఎస్, ఒక ఆఫర్, ఎమోషనల్ ఆఫర్ అనేది నియర్ ఫ్యూచర్లోనే మీ దగ్గరికి వస్తుందంట. అది కూడా ఒక సర్ప్రైజ్గా వస్తుందంట. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లెట్ గో. సూపర్. లెట్ గో
ఫ్రమ్ ద పాస్ట్ పర్సన్, లెట్ గో ఫ్రమ్ ద పాస్ట్ బ్రేకప్. ఓకేనా? ఎవరైతే పాస్ట్లో ఒక పర్సన్ ఉన్నారో, ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే ఎమోషనల్గా మీతో గేమ్స్ ఆడారో ఆ పర్సన్ కాదు. వెరీ క్లియర్. ఆ పర్సన్ మీ లైఫ్కి తగిన వారు కాదు. అండ్ అందుకే వాళ్ళ వల్ల మీకు భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుందని తెలిసే ఏంజల్స్ వాళ్ళని పక్కకి గెంటేశారండి. ఓకేనా? సో వాళ్ళ నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేయండి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుందంట. ఎస్. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ ఇంట్యూషన్ వినండి. మీ ఇంట్యూషన్ అనేది మీకు రైట్ పాత్లో గైడ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్. సూపర్. మీరు ఏదైతే దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే, కొన్ని వారాలలోనే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. అండ్ ఇట్స్ అప్ టు యూ. అండ్ ఆఫర్ తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. ఏదేమైనా సరే నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని గైడ్ చేస్తాను అని చెప్తున్నారు. డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారంట. అండ్ చూస్ ఏ న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి అని చెప్తున్నారు. మీరు యాక్షన్ తీసుకునే టైం అనేది వచ్చేస్తుందండి. దేని గురించి ఆలోచిస్తున్నారంటే చేయాలా వద్దా, స్టార్ట్ చేయాలా వద్దా అని. సో స్టార్ట్ చేసేయండి, ఏంజల్స్ మీకు గైడ్ చేస్తారంటున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎస్, మీ లైఫ్లో రొమాన్స్ అనేది కనిపిస్తుందండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మనీ. సూపర్. డబల్ ధమాకా. ఖచ్చితంగా మనీ కూడా వస్తుందంటే త్వరలోనే, నియర్ ఫ్యూచర్లోనే మీ అకౌంట్లోకి, మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుందండి. డివైన్ మీద నమ్మకం ఉంచండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. డివైన్ మీద నమ్మకం ఉంచండి. డివైన్ టువర్డ్స్ ద గోల్. మీ డ్రీమ్ ఏదైతే ఉందో, డ్రీమ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు, డ్రీమ్ హోమ్, డ్రీమ్ జాబ్, ఏదైనా సరే. ఓకేనా? అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు పనిని మీరు చేస్తూ ఉండండి. అండ్ స్పిరిచువాలిటీని, ప్రాక్టికాలిటీని బ్యాలెన్స్ చేసుకోండి. డివైన్ మీద ట్రస్ట్ ఉంచి ముందుకు వెళ్ళండి. అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు. ఖచ్చితంగా మీరు లైఫ్లో ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారో ఆ స్థాయిలో ఉంటారు అని ఏంజల్స్ చాలా క్లియర్గా చెప్తున్నారండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఏ ఇయర్ ఫ్రమ్ నో చాలామందికి మ్యారేజ్ అవుతుంది. అలాగే కొత్త ఇల్లు కూడా కట్టుకుంటారండి. వీడియోని లైక్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఓకేనా?